ఇది సనాతనమైనటువంటి సోహంభావం అనేటటువంటి ప్రాణ సాధన. ఈ శ్వాస వల్లే భగవంతుడైనటువంటి పరబ్రహ్మ ఆ తెల్ల కణం విశ్వంలో ఫస్ట్ పుట్టి స్వయంభూగా ఆయనలో నుంచి ఈశ్వరుడుగా పుట్టాడు. తెల్లటి ఒక పరమాణు ఆయనలో నుంచి ఎర్ర కణం శక్తి వచ్చింది బయటికి. శివుడు పుట్టాడు, శివుడిలోంచి శక్తి వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి మెర్జ్ అయ్యారు. వీళ్ళిద్దరు మెర్జ్ అయినప్పుడు అరుణకాంతి వచ్చింది. అదే క్రియాశక్తి. అది ఎంత సన్నదైనా వెంట్రుకలో వేయే వంతు. ఆ ఈ తెల్ల బీజం, తెల్ల బిందువు, దాన్ని శుక్ల బిందువు అంటారు. బిందువు అంటే అగ్ని కణం లాగా ఉంటుంది, జలంతో సంబంధం లేదు, కొత్త అగ్ని కణం. శుక్ల బిందువు, తెల్ల బిందువు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది తెలియందే మీకు అసలు శ్రీ విద్య రాదు. ఇది ఎందుకు చెప్తున్నా, రోజు ఒక స్తోత్రం లాగా భగవంతుడి కాడ అష్టోత్తరం చదివినట్టు, భగవంతుడి కాడ సహస్రనామం చదివినట్టు, ఒక స్తోత్రం, ఒక స్థితో, అట్లా ఎందుకు చెప్తున్నానంటే అంత అవసరం అయితేనే చెప్తున్నా. ఇది అర్థం కాదే కాదు. కొత్త కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు కూడా ఇది చెప్పగలగాలి. నేను చెప్పినట్టు ఇది చెప్పగలగాలి. ఇది ఇది తెలియకపోతే వేస్ట్. శుక్ల బిందువు అంటే తెల్లటి కణం, చంద్రుడు లాంటిది, తెల్లగా ఐసే కలర్లో ఉంటుంది. అట్లా ఒక అది కణం అంటే ఏంది? కణం ఒక మంటేస్తున్నాం, దాంట్లో నుంచి అగ్ని కణాలు సన్నవి అట్లా వస్తాయి బయటికి. తాటాకులు మంటేసాం, కట్లు మంటేసాం, దాంట్లోని చిట చిట అని సన్నయి అగ్ని కణాలు బయటకు వస్తాయి. అలాంటిది తెల్ల కణం పుట్టింది ముందు, అగ్ని కణం. దాంట్లో నుంచి ఒక ఎర్ర కణం వచ్చింది ఆ తెల్ల కణంలో నుంచి. అంటే ఆ ఈశ్వరుడు వచ్చి సత్వగుణం, ఆయనలో నుంచి ఒక రజోగుణం బయటకు వచ్చింది. అదే రక్త బిందువు అన్న. బిందువు అంటే కణం, రక్త బిందువు అంటే ఎర్రటి కణము. రక్తం కాదు, రక్త కణం అన్నారు, మనకు అర్థమయ్యేదని చెప్పారు. అది రక్త బిందువు అంటే ఎర్రటి కణము, రజోగుణం, తెలుపు సత్వగుణంగా ఉంటుంది. దాంట్లో నుంచి ఎర్రకణం బయటకు వచ్చింది. అయితే ఎందుకు ఆమెదే పెత్తనం, ఎర్రకణం కదా రజోగుణం, పరిపాలన ఆమెదే, శక్తిది. అయితే ఎందుకు ఆ ముందే ఎర్రకణంగా పుడితే ఆయన దాంట్లో నుంచి ఏం పుట్టదు. ఇంకా అగ్నికణంలోంచి ఏది పుట్టదు. దాంట్లో ఏం వేసినా భస్మం అయిపోద్ది. ఏదైనా వేడి తగిలితే అది మొలకెత్తదు, డ్రై అయిపోద్ది. అందుకని ఆయన చల్లటి చంద్రుడు లాంటి శుక్ల బిందువుగా పుట్టాడు. ఆయనలో నుంచి ఆ ఎర్రటి బిందువు బయటకు వచ్చింది, రక్త బిందువు బయటకు. వీళ్ళిద్దరు కలిశారు, కళ్యాణం జరిగింది, మెర్జ్ అయ్యారు, మిక్సింగ్ అయ్యారు, ఐక్యం అయ్యారు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఐక్యం అయ్యారో అరుణకాంతిగా మారిపోయింది. అదే రాజరాజేశ్వరి. అరుణకాంతి శ్రీ అంటారు దాన్ని. శ్రీ అంటే దాంట్లో రెండు ఉన్నాయి, జలము అగ్ని ఉంది. జలం ఉంది, అగ్ని ఉంది. జలం అగ్ని. శ్రీ అంటే ఉత్త అగ్ని కాదు, శ్రీ అంటే జలం అగ్ని ఉంటుంది. అందుకని అది కానీ అగ్ని అంటే ఎట్లా, డైరెక్ట్ అగ్ని కాదు. అరుణకాంతి రెండు ఉన్నాయి దాంట్లో. శ్రీలో కూడా జలం. హ్రీం, హ్రీంలో జలం ఉంది, అగ్ని ఉంది. హా రా అగ్ని, మా జలం. రెండు బాళ్ళు కొద్దిగా అగ్ని ఎక్కువ ఉంది, జలం తక్కువ ఉంది. అయినా రెండు కలిస్తే అరుణకాంతి. తెలుపు ఎరుపు కలిస్తే మనకి ఎట్లా పెయింట్ కలిపితే అరుణకాంతి వస్తుంది, అంటే కాషాయం కలర్ వస్తుంది. నువ్వు రెండు కలిపినాక దాంట్లో తెలుపు ఉందా? లేదు. దాంట్లో ఎరుపు ఉందా? లేదు. ఈ రెండు కణాలు కలిసినాయి, తెల్ల బిందువు, ఎర్ర బిందువు, శుక్ల బిందువు, రక్త బిందువు కలిసింది. కలిస్తే అది అరుణకాంతి అయిపోయింది. అరుణవర్ణం. రెండు కలిపినప్పుడు మెర్జ్ అయితే దాంట్లో తెలుపు ఉందా అంటే అరుణకాంతిలో తెలుపు ఉంటుంది, ఎరుపు ఉంటుంది. సత్వగుణం ఉంది, తమో గుణం ఉంది, రజోగుణం ఉంది. దీనిలో తమో గుణం తెల్లది, ఎర్రది రజోగుణం. రెండు కలిస్తే సత్వగుణం వస్తుంది. ఉదయాన్నే తెలుపు, రాత్రి చంద్రుడు అలా ఉదయిస్తున్నాడు, దాన్ని కలుస్తున్నాడు, ఉదయించే సూర్యుడితో కలుస్తున్నాడు.
అది ఎట్లా ఉందంటే ప్రసన్నంగా చాలా అద్భుతంగా ఉంటుంది సూర్యోదయం 6కి. దాంట్లో తమో గుణం ఉంది, రజో గుణం ఉంది, కానీ రెండు లేవు. మూడోది వచ్చింది అరుణకాంతి. ఆ మూడోదే సత్వగుణం అమ్మని. దాంట్లో కొంచెం రజోగుణం ఉంది, దాంట్లో కొంచెం సత్వగుణం. డైరెక్ట్ రజోగుణం లేదు, రెడ్ లేదు. డైరెక్ట్ తెలుపు లేదు, తమో గుణం లేదు. అందుకని ఆ శివశక్తులు కలిసి ఆ అరుణకాంతి క్రియాశక్తి అయింది. అది ఒకటే అయిన వెంటనే మల్టిపుల్ అయింది. 1, 2, 4 విశ్వం అంతా నిండిపోయింది. అది కాళరాత్రి, ఏం లేదు విశ్వంలో. అప్పుడు పుట్టినవి శివశక్తులు మెరిజయ్యారు. రాజరాజేశ్వరి తత్వం వచ్చింది. తత్వం అంటున్నా, అక్కడ రాజరాజేశ్వరి యాడ్ ఉంది అసలు. శివపార్వతిలో ఉండేది దాంట్లో. తెలుపు ఎరుపు కణాలు రెండు ఉన్నాయి దాంట్లో, మెర్జ్ అయింది. కానీ రాజరాజేశ్వరి అనే పేరు పెట్టుకున్నాం, ఎందుకంటే అరుణకాంతి వచ్చింది కాబట్టి. రాజ్యాలను ఏలే, విశ్వాన్ని ఏలే, విశ్వాన్ని తిప్పేది, విశ్వంలో ఉన్న గ్రహాలను తిప్పే శక్తి అరుణకాంతికి ఉంది, శ్రీకి. అందుకని దీన్ని శ్రీ విద్య అన్నారు. ఎవరైతే రెండు కలుపుతారో శ్రీ విద్య. అందువల్ల మీరు మొత్తం చూడండి, శ్వాస వల్లనే ఈ తెల్ల కణం భూమి జలం కలిసే కాడ చిక్కంగా ఉన్నాయి కదా. విశ్వం అంతా వ్యాపించుండే పరమాణువులు, మిశ్రమ బిందువులు అఖండంగా పరబ్రహ్మ అంటారు. దేన్ని అరుణకాంతి. ఈ తెలుగు పేరు కలిసిన బిందువునే అరుణకాంతి. దీన్ని మిశ్రమ బిందువు అంటారు, గుర్తుపెట్టుకోండి. మిశ్రమ బిందువు అంటే ఏమున్నాయి దాంట్లో? తెల్ల కణం ఉంది, ఎర్ర కణం ఉంది, కలిస్తే మిశ్రమ బిందువు శ్రీ రాజరాజేశ్వరి అరుణకాంతి. అందువల్ల మీరు దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. ఊరినే రాదు విద్య. నేను చెప్పేదానికంటే మననం చేయాలా. ఎవరైనా ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను కదా, దీన్ని 2, 3 సార్లు వినేవాడే నిజమైన శిష్యుడు. నిజమైన శిష్యుడు అంటే కష్టపడి నేను చెప్పింది వినేవాడే నిజమైన శిష్యుడు. దాన్ని వినకుండా ఇక్కడ నేను చెప్పింది నా కంఠ శోష పెట్టించి ఊరికే క్లాసులో రెంచేపు వినేసి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని వినకపోతే అతను నిజమైన శిష్యుడు కాదు. పాపం చుట్టుకుంటుంది గురువుని మోసం చేస్తే. గురువు కాడ విద్యలో చేరితే క్షుణ్ణంగా దేనికి? నీ బాగుపడేదానికి, నువ్వు ఉన్నతుడు అయ్యేదానికి, నువ్వు ఒక పెద్ద గురువు అయ్యేదానికి గురువు శిష్యుడిని తయారు చేస్తాడు. గురువు అంతటోళ్ళు అవ్వాలి శిష్యుడు. మీరు ప్రాణాయామం చేయాలి 2 స్వరాలు. ఈ సూర్యచంద్రులు ఎవరో తెలుసుకోవాలా. ఆ బయట ఉండే బ్రహ్మాండంలో సూర్యచంద్రులు తెలియాలా. వాళ్ళు ఉదయం 6 గంటలకు అరుణకాంతి అవుతుంటారు, మిశ్రమ బిందు అవుతుంటారు. మళ్ళీ సాయంత్రం కూడా 6 కలుస్తారు ఇద్దరు. ఉదయం చంద్రుల్లో చంద్రుడు అనే రాత్రి చంద్రతత్వం అనే జలతత్వంలో చల్లదనంలో ఆ సూర్యుడు అగ్నికిరణాలు పడుతున్నాయి జలంతో. ఆ సూర్యుడు వచ్చి డ్రై చేసేస్తాడు ఉదయం. ఆ సూర్యుడు డ్రై అయిపోతున్నాడు. ఆ డ్రై చేస్తున్నాడు చంద్రుడిని ఉదయాన్నే వచ్చి. ఈ తేమనంతా డ్రై చేసేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరూ మెర్జ్ అవుతాను ఉదయాన్నే. అదే అరుణకాంతి శ్రీ. ఈ సకల జీవరాశి 84 లక్షల జీవరాశి ఉంటే భూమండలం మీద ఆ సూర్యకిరణాలు ఉదయాన్నే ఉదయించే సూర్యకిరణాలు ఎక్కడైతే ఆరవుతుందో, ఎక్కడైతే భూమండలం మీద ఏ ఏరియా, ఎంత ఏరియాలో ఆ అరుణకాంతి మనం చూడగలుగుతున్నాం జీవరాశి, వాళ్ళందరూ ఇంద్రియాలు వికసిస్తాయి. బుద్ధికి 24 దళాలు ఉన్నాయి. ఈ బుద్ధికి జ్ఞానేంద్రియాలు, ఈ మొత్తం చెవులు, మాట్లాడే నోరు, కళ్ళు, శ్వాస, ఈ వాయుతత్వం అంటే శబ్ద, స్పర్శ వాయువు, రూప, రస, గంధ, ఈ 5. తర్వాత కర్మేంద్రియాలు 5, కాళ్ళు, చేతులు, బుధస్థానం అంటే మూలాధారం, ఉపస్థ అంటే లింగస్థానం, ఈ చర్మం, ఈ 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, 5, 10. పంచభూతాలు కంఠం నుంచి కిందకి వాయువు, ఇక్కడ ఆకాశం, వాయువు, అగ్ని, జలం, మూలాధారంలో భూమి. ఈ 5 పంచభూతాలు ఓపెన్ అవుతున్నాయి. తర్వాత కంఠానికి కింద శబ్ద
స్పర్శ వాయువు, అగ్ని రూపం, జలం రసం, గంధం, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు. ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి, మీకు పెడతాను. అవి మీరు చెక్ చేసుకొని దాన్ని చదువుకుంటే నాలెడ్జ్ పెరగద్ది, జ్ఞానం వస్తుంది. ఇది చాలా పెద్ద అద్భుతమైన రహస్యాది రహస్య, పరాపరాది రహస్య. అంత ఇది ఎవరికో లోపల లైవ్ అయిపోయి, నేను కొన్ని సంవత్సరాలు 2 శ్వాసలను పట్టుకొని మార్తాండ బయలును అగ్ని అయిపోయి పెద్ద పెద్దగా మొత్తం వ్యవస్థ డిపార్ట్మెంట్ అంతా అంత అనుకూలంగా ఐఏఎస్ ఆఫీసులు కాడ ఎదురు కూర్చొని వాళ్ళు టేబుల్ మీద టిఫిన్లు వడ్డించారు, సమోసాలు, అన్నం వడ్డించారు, వాళ్ళే స్వయంగా వడ్డిస్తా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్టర్, స్టేట్ డైరెక్టర్ ఎంతమందో. మేము పోతే అటు క్లోజ్ అయ్యేది. జేడీ అంత సమ్మోహనం, ఎంతో ప్రేమగా, అంత అభిమానంగా. ఎందువల్లంటే ఈ 2 స్వరాలు ఆడిస్తే ఎంత శక్తి ఉందో, ఎంత మహిమ ఉందో అంత మహిమ ఉంది. కలెక్టర్లు జడ్జిలు కాడికి పోయినా వాళ్ళు అంత ప్రేమగా ఆదరించి వాళ్ళు మన ఆశ్రమం రావడం ఎంతో. దీనికి సమ్మోహనం. అగస్త్య మహర్షి ఈ మంత్రాన్ని, పెద్ద మంత్రాన్ని చేసినందువల్ల ఆయన ముల్లోకాలని కల్లోలం చేశాడంట. అంటే అంత ఆకర్షణ, ఆయన అంటే అంత ఇష్టం, ప్రీతి. రాజరాజశ్రీ దేవన్న కూడా అంతే, అందరికీ ఇష్టం. ఆంజనేయుల స్వామి అంటే ఇష్టం, ఎందుకు? శ్వాస. లక్ష్మీదేవి అంటే ఇష్టం, ఎందుకంటే శ్వాస. విశ్వానికి మిత్రుడు, విశ్వామిత్రుడు అంటే శ్వాసనే ఆయన పట్టుకుని కొన్ని సంవత్సరాలు శ్వాస 2 ఆడిచ్చు. సృష్టికి ప్రతి సృష్టికి సృష్టి స్థితిలో ఎవరు చేస్తాడు? బ్రహ్మాండంలో అరుణకాంతి, ఆ తెల్ల కణం ఎర్ర కణం ఐక్యం అయితే అరుణకాంతి బిందువు, అది మల్టిపుల్ అయింది, దాక్షిపుత్తిలాగా పెరుగుతా పోయింది. స్వాంతరాళం నిండి దాంట్లోనే బ్రహ్మాండాలు పుట్టినాయి, దాంట్లోనే గ్రహాలు పుట్టినాయి, బ్రహ్మాండాలు పుట్టినాయి. అవి ఫ్లోటింగ్ అవుతున్నాయి. బాల్ కానీ ఎట్లయితే నీళ్ళల్లో బాల్ వేస్తే ఎట్లయితే తేలాడుతుంటుందో, అట్లా ఈ విశ్వంలో అరుణకాంతిలో నవగ్రహాలు ఫ్లోటింగ్ అవుతాయి, తిరుగుతూ ఉన్నాయి. అట్లా ఈ మొత్తం సృష్టి జరుగుతూ ఉంది. గ్రహాలు సృష్టి స్థితి కొన్ని ఏళ్ళు అయ్యి తిరుగుతా పరిపాలన చేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత లైవ్ అయిపోతుంది. సృష్టి స్థితి లయాలు జరుగుతుంటాయి విశ్వాంతరంలో. అనేక కోటి బ్రహ్మాండాలు అంటే ఎవడు లెక్కేస్తాడు అది? అందుకని ఈ అఖండంగా వ్యాప్తి చెందింది ఈ మిశ్రమ బిందువులు. మిశ్రమ బిందువు అంటే తెల్ల కణం ఎర్ర కణం కలిస్తే మిశ్రమ బిందువు. కణాలయ్యి, జలం లేదు దాంట్లో, జీవం లేదు, ఉత్త అగ్ని కణాలు, కానీ నామరూపాలు ఉన్నాయి. ఎట్లా? చిప్పులో జలం ఉందా? మీరు సినిమా తీసేవాడు ఫిలిం పెట్టి తీసేవాళ్ళు, ఇంతకుముందు ఫిలిం తిరుగుతూ ఉంటుంది, రికార్డ్ అవుతుంటుంది. మళ్ళీ ఇప్పుడు చిప్పు పెట్టారు. ఆ చిప్పులోకి అది అయస్కాంత శక్తి అంతా ఆ ఉండే రూపనామాలని అయస్కాంతంగా మార్చేస్తారు. ఆ రూపాన్ని మార్చుకుంటుంటారు. మళ్ళీ ఆ రూపాన్ని ఫిల్మ్లోకి మార్చేస్తారు. సినిమా దేశం అక్కడ సినిమా యాక్టర్ ఉంటాడు, రామారావు, చిరంజీవి, నాగేశ్వరరావు ఉంటారు. ఆ ఫోటో తీసుకుంటుంది రూపాన్ని, ఆడ మాట్లాడేది కూడా వాళ్ళు మాట్లాడతారు, అది తీసుకుని నామరూపాలు ఫిల్మ్లోకి వచ్చేస్తున్నాయి. కానీ అక్కడ వాటర్ లేదు, ఎట్లా ఉందో అట్టే ఉండదు, మొలకెత్తది, ఇంకా దాన్ని మార్పు చెందదు. అక్కడ రూపం ఏదో ఉందో తీసుకుంటుంది, నామాన్ని తీసుకుంటుంది, చిప్పులోకి ఎక్కిస్తారు. ఇప్పుడైతే అది దాన్ని అన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తే, సినిమా హాల్లో దాన్ని గుచ్చితే మళ్ళీ దాన్ని అవి వ్యక్తం చేస్తారు. అవి వ్యక్తం చేసుకున్నారు కొన్ని గంటలు, 3 గంటలు సినిమా ఎడిటింగ్ చేసి అవి వ్యక్తం చేసేసారు. అంటే ఒక రాగి చెట్టు ఇత్తనంలో నుంచి పెద్ద రాగి చెట్టు అయ్యి మళ్ళీ అంత పెద్ద రాగి చెట్టు ఇత్తనంగా మారుతుంది, అవ్యక్తం అవుతుంది. పెద్ద జామ చెట్టు అయింది ఒక ఇత్తనమే, అది మళ్ళీ ఎన్నో జామకాయలు కాసి దాంట్లో ఇత్తనాలు ఉన్నాయి, మళ్ళీ అది అవ్యక్తం అయింది ఆ జామ చెట్టు అంతా. వేప చెట్టు ఒక ఇత్తనం వేప చెట్టు అయింది, మళ్ళీ ఆ వేప చెట్టు అంతా కలిపి ఆ ఇత్తనంలో అవ్యక్తంగా ఉంది. వ్యక్తము అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం. ఇప్పుడు మన తాత మన తండ్రిని ఇచ్చాడు, మన నాయనమ్మ తాత వాళ్ళు అవ్యక్తం అయ్యారు బీజంగా. అవ్యక్తమయ్యి తల్లిదండ్రులు మనంగా ప్రొడ్యూస్ అయింది. మన తండ్రి వాళ్ళ నాయన అమ్మ అవ్యక్తమయ్యి ఆయనగా వ్యక్తమయ్యారు. మనం దంపతులు మనము అవ్యక్తంగా అయ్యి అంటే తండ్రి అవ్యక్తం అయ్యి గర్భంలోకి పోయి కొడుగ్గా వచ్చాడు బయటికి, అంటే కొడుగ్గా వ్యక్తం అయ్యాడు. ఇదంతా వ్యక్త అవ్యక్తాలలోనే ఉంది సృష్టి
స్థితి లయం. మళ్ళీ అవ్యక్తం అయిపోయాడు. మా తాత అవ్యక్తం అయిపోయాడు, కనపడలే ఆయన. తండ్రి లేడు, అవ్యక్తం అయిపోయాడు. ముత్తాతలు లేరు, అవ్యక్తం అయ్యారు. మళ్ళీ ఎవరు వ్యక్తం అయ్యారు? పరంపర వస్తుంది, వాళ్ళు అవ్యక్తం అయిపోయారు, కనపడకుండా. మళ్ళీ వాళ్ళు బీజంగా మారారు, మళ్ళీ గర్భంలో పోయారు. మళ్ళీ ఇట్లా పరంపర పోతుంది. మళ్ళీ కొడుకు, మనవడు, ముని మనవడు పోతా ఉంది. వ్యక్తం అవ్యక్తంలో ఉంది ఈ సృష్టి అంతా. దాన్ని సృష్టి స్థితి లయాలు జరుగుతానే ఉంది. గ్రామాలలో పెద్ద పెద్ద రాగి చెట్లు ఉన్నాయి మేము చిన్న వయసులో, అవన్నీ లేవు ఇప్పుడు. దాని విత్తనాలు ఏడవ చోట మొలిచి మళ్ళీ మొలిచి ఉంటాయి. అట్లా రేపు మనం పిల్లలు అది చూడరు. ఇప్పుడు మనం చూసిన చెట్టు మన పిల్లలు చూడరు, వేరే చెట్టు చూస్తారు, అదే రాగి చెట్టు ఊళ్ళో. అందువల్ల ఇవన్నీ అవ్యక్త మహత్తత్వం అంటారు దీన్ని. అవ్యక్త మహత్తత్వం అంటే అవ్యక్తంగా ఉంది, కానీ ఆ రాగ్గింజలో మహత్తత్వం ఉంది. పెద్ద మర్రి చెట్టు ఉంది, గర్భంలో పోయిన ఒక్క కణం ఇంత బేబీ తయారై బయటకు వస్తుంది. ఒక ఆవు గర్భంలోకి ఒక్క కణమే, అది వెంట్రుకలో వేయ వంతు కణం పోద్ది గర్భంలోకి, అది మళ్ళీ వ్యక్తం అవుతుంది. మనం ఇవన్నీ జ్ఞానంగానే పొందకపోతే ఇబ్బంది. జీవుడు ఆ భూమి జలం కలిసే కాడ జీవుడు ఏమయ్యాడంటే, జీవుడు దేవుడయ్యాడు, భగవంతుడే జీవుడయ్యాడు. అందువల్ల ఏం జరుగుతుందంటే, శ్వాస అనేది మాయ. శ్వాస అంటే ప్రాణశక్తి, ప్రాణం అంటే లక్ష్మి, శక్తి అంటే విష్ణువు. ఈ ప్రాణం బరువు, ఈ వాయువు విష్ణువు. ఈ ప్రాణాన్ని ఈ వాయువే తీసుకోవాలి ఒక చోట నుంచి చోటు. ఈ విడదీసేదానికి లేదు ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి వల్ల ఈ శరీరాన్ని మనం వేషం ధరించాం, జీవుడని వేషం ధరించాం. ఈ శ్వాస అనేది మాయ, ఇది చంద్రస్వరం, ఇంకా మాయ. సూర్యస్వరం రజోగుణం, చంద్రస్వరం తమోగుణం. తమోగుణం అంటే తినేది, మనం పెరిగాము, పెద్ద ఏమో పెళ్లి చేసుకున్నాం, పిల్లగాలు కన్నాం, ఊసిపోయాం, పారేసాం. అది ఇది చంద్రస్వరం. ఇది మల్టిపుల్ చేస్తుంది చంద్రస్వరం అంటే ఆ యొక్క జీవకణాలు. ఇప్పుడేమయ్యాడు పరబ్రహ్మ, తెల్ల కణము, శుక్ల బిందువు తండ్రి స్వాదిష్టాన చక్రంలో బీజంగా మారింది. శుక్ల బిందువు తెల్లటి కణం ఈశ్వరుడు జీవుడుగా జీవకణంగా మారింది. జీవకణం అంటున్నాం, అంతకుముందు ఉత్త కణం, అది తెల్ల కణం. ఇప్పుడు తెల్ల జీవకణంగా మారింది. అంటే ఒక జీవంతో కూడుకున్నది, అంటే వాటర్తో కూడుకున్నది, జీవంతో కూడుకున్నది. ఒక మిరపకాయ అగ్నికణం అయితే దాన్ని మనం బజ్జీ అని ముంచుతాం, దాంట్లో ముంచి బాండట్లు వేస్తాం. దాని పైన చుట్టూ కవర్ ఉంటుంది, మైదా పిండో ఏదో శనగపిండి, బజ్జీ అయిపోద్ది. కానీ బజ్జీ అన్నప్పుడు రెండు ఉన్నాయి, దాని మీద ఉండే శనగపిండి, లోపల ఏముంది బజ్జీలో మిరపకాయ ఉంది. ఉత్త మిరపకాయ అనేది బిందువు, అది తెల్లటి కణం లాంటిది. జీవకణం అంటే మైదాతో, అది మనం కలుపుకుంటాం కదా, బజ్జీ వేస్తే ఏదో దాన్ని ముంచి వేస్తారు, కవర్ వస్తుంది. అందువల్ల ఇప్పుడు మీరు తెల్ల కణం అంటే ప్యూర్, విశ్వమంతా వ్యాపించి ఉండేది పరబ్రహ్మ, జీవం లేదు. తెలుపు ఎరుపు కణాలు మెర్జ్ అయి ఉన్నాయి, ఎర్రటి కణాలు. పరబ్రహ్మ అంటే విశ్రమ బిందువే పరబ్రహ్మ, అరుణకాంతితో ఉండే కణాలు. అవి విశ్వమంతా వ్యాపించింది, అఖండంగా, ఎక్కడ గ్యాప్ లేకుండా చిక్కంగా ఉన్నాయి, అనంతంగా, లెక్కలేము. దాని అలలు తెలియదు, దిక్కులు తెలియదు, అవ్యక్తము, కంటికి కనపడటం అరుణకాంతి బిందువులు, మిశ్రమ బిందువులు. కంటికి కనపడటం మిశ్రమ బిందువు అంటే అరుణకాంతి, టక్కన గుర్తు రావాలి. మిశ్రమ బిందువు అంటానే అరుణకాంతి, అది శాశ్వతము, దానికి అంతం లేదు. అవి ఎప్పుడు నిత్య యవ్వనము, నవ యవ్వన ఎప్పుడు అరుణకాంతితోనే ఉంటాయి ఆ కణాలు. వాటికి వయసు లేదు, వృద్ధాప్యం లేదు, బాల్యం లేదు. ఇది అయితే అది భూమి జలం ఏడగలుస్తున్నాయో ఈ భూమండలం మీద, అక్కడ జీవకణాలుగా మారుతున్నాయి. అంటే నాచు, పీచు, మొక్కలు, ఇది క్రిమి కీటక పశుపక్షాదులుగా తయారయ్యి మానవుడి వరకు వచ్చినాయి. మనం తెలుసుకోవాలంటే ఆ ఈశ్వరుడైన తెల్లకణం
తండ్రి స్వాదిష్టాన చక్రం కాడ లింగస్థానం కాడ జీవకణంగా మారింది. అంటే బిందువు బీజం అయింది. ఆ పార్వతి తల్లి కాడ స్వాదిష్టాన చక్రం గర్భసంచిలో స్వాదిష్టాన చక్రం కాడ ఆ పార్వతి రక్త బిందువు బీజంగా మారింది. ఈ రెండు బీజాలు గర్భంలోకి పోయినాయి. తండ్రి ద్వారా బీజం గర్భంలోకి పోయి రెండు బీజాలు తెల్ల బీజం ఎర్ర బీజం మిశ్రమ బీజాలు అయినాయి. ముందు బిందువులయ్యి బిందువులు స్వాదిష్టాన చక్రం ఏడ భూమి అంటే మూలాధారం, స్వాదిష్టానం వాటర్. ఈ భూమి జలం కలిసే కాడ ఈ జీవరాశి 84 లక్షల జీవరాశులు సీమలు దోమలు అయిన కాడ ఉత్పత్తి అయ్యేది స్వాదిష్టాన చక్రం. అంటే భూమి మీద జలం ఉంది. బయట కూడా నాచు పీచు ప్రొడక్షన్ భూమి జలం కాడ జరుగుతుంది. బయట బ్రహ్మాండంలో పిండాండాలు ఎన్ని శరీరాలు, పిండాండము చిన్నవి. ఆ బ్రహ్మాండం ఎంత ఉంది? 14 భువన భాండాలు దీంట్లో ఉన్నాయి. ప్రెస్సింగ్ చేస్తే పంచభూతాలని విశ్వాన్ని ప్రెస్ చేస్తే చిన్న సూక్ష్మంగా మన జీవరాశి క్రిమికిలో కూడా అన్నీ ఉన్నాయి. ఒక క్రిమిలో కూడా బ్రహ్మాండం అంతా అవ్యక్తంగా ఉంది. దాంట్లో కుంచబడి ఉంది. ప్రెస్ చేస్తే అట్ట అవుద్ది అట్ట. ఇప్పుడు మనకి బ్రహ్మాండంలో భూమి జలం కాడ ప్రొడక్షన్ జరుగుతుంది. భూమి జలం కలిసే కాడ ఆ పరబ్రహ్మ జీవుడుగా మారుతాడు. నాచు పీచు మొక్కలు అంతా పరబ్రహ్మ, క్రిమి కీటక పశుపక్షాదులంతా పరబ్రహ్మే జీవుడుగా మారాడు. అంటే మానవుడు అనేది అత్యున్నతమైన జన్మ. దీంట్లో మనం వేషం తగిలించుకున్నాం. మిశ్రమ బీజాలుగా మారిన బిందువులు శివపార్వతులే. మిశ్రమ రెండు కలిసి అరుణకాంతితో బయట విరాజిల్లుతుంది అమ్మవారు. అరుణకాంతితో బిందువులుగా అంటే మిశ్రమ బిందువులు. బయటంతా ఉత్త దేవుడే, అగ్ని కణాలే. ఆ అరుణకాంతితో విరాజిల్లుతుంది బయట. దీనికి అంతం లేదు, వయసు లేదు దాన్ని. కానీ జీవుడికి వయసు ఉంది. ప్రతి జీవికి క్రిమి కీటక పశు పక్ష మానవం వీటికి వయసు ఉంది. నాచు పీచు మొక్కలు ఎందుకంటే జీవుడిగా మారినప్పుడు వయసు ఉంది. ఆ చంద్రుడే వర్షం కురిపిస్తాడు. ఆ చంద్రుడి జలతత్వం, ఆ వర్షం జలం, నీళ్లు, బావులు, చెరువులు, సముద్రం జలం, ఇదంతా ప్రాణశక్తి దాంట్లో నుంచి వస్తుంది, చెట్లలో నుంచి. ఇదే మాయ. శ్వాస వల్ల శ్వాసిస్తుంది పరబ్రహ్మ. అంతా వ్యాపించి ఉంది కదా. భూమి లోపల కూడా ఉన్నాయి కదా మిశ్రమ బిందువులు. మిశ్రమ బిందువు అంటానే మీకు ఏముంది? అరుణ కాంతితో కలిగిన ఎంట్రుకలో ఎంత కణాలు భూమిలో ఉన్నాయి చిక్కంగా, జలంలో ఉన్నాయి, వాయువులో ఉన్నాయి. అగ్ని వాయువు ఆకాశంలో చిక్కగా ఉంది. ఇంకా బయట అంతా అనేక కోటి బ్రహ్మాండాలంతా చిక్కగా. ఈ విశ్వంలో పంచభూతాలు ఎంత అంటే ఒక నలక, అది లెక్కలో లేదు. ఈ పంచభూతాలు మనం ఉండే భూమి అసలు లెక్కలో రాదు. అది ఆడంలో కూడా కనపడదు. ఇతికి తీస్తాం ఈ భూమండలం, ఈ నవగ్రహాలు. అందువల్ల మనము ఈ జీవుడు శ్వాస వలన అంటే ఆ ప్రాణశక్తిని శ్వాసించడం వల్ల ఆ పరబ్రహ్మ అనేటటువంటి మిశ్రమ బిందువు రెండుగా విడిపోయి మళ్ళీ శివశక్తులుగా స్త్రీ పురుషులుగా శ్వాసించి జలంతో ఎక్కడ కలుస్తుందో అక్కడ ప్రొడక్షన్ అవుతుంది. ఇక్కడ గాలిలో ప్రొడక్షన్ జరగదు, ఆకాశంలో ప్రొడక్షన్ జరగదు, అగ్నిలో ప్రొడక్షన్ జరగదు. జలంలో భూమి ఏడ కలుస్తుందో అక్కడ మాత్రమే ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ ప్రొడక్షన్ జరగాలంటే భూమి ఆధారం ఉండాలా, వాటర్తో కలిసి ఉంటే. ఈ జీవరాశి ఈ విధంగా ఆ పంచభూతాలు మనలో కూడా భూమి జలము అగ్ని వాయువు ఆకాశం 5 ఉన్నాయి. ఇది పరాకాశం అంటే ఓజోన్ పొర అవతల ఏది ఉందో అది 4 చక్రాలు. మీరు ఈ మిశ్రమ బిందువు మిశ్రమ బీజం, ఈ శరీరంలో అన్ని మిశ్రమ బీజాలే ఉన్నాయి. మొత్తం శరీరం అంతా మిశ్రమ బీజాలే. కానీ ఈ మనసు అనేది దేంతో తయారవుతుందంటే చంద్ర సౌరం ఆడితే మనసు బొడ్లో ఉత్పత్తి అగ్ని ఇక్కడ వచ్చి నిలబడుతుంది. మాయలో ఉంటుంది, తమో గుణంలో ఉంటుంది, అజ్ఞానంలో ఉంటుంది, సంసారాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఈ చంద్రస్వరం దేవుడికి దూరం అయిపోతుంది, మాయలో ఉంటుంది. కుంభకర్ణుల్లాగా జీవితం గడపదు. సూర్యస్వరం రావణాసురుడిలాగా జీవితం గడపదు. రావణాసురుడు వీళ్ళిద్దరు పరిపాలన జరుగుతుంది ఈ శరీరంలో. ఎందుకంటే ఇది 2.5 గంట ఆడుతుంది చంద్రస్వరం, సూర్యస్వరం 2.5 గంట. ఈ రెండు వదిలేయాల అంటే రెండింటిని వదిలేసి విభీషణుడు ఏం చేశాడు? సత్వగుణం ఈ రెండు వదిలేసాడు ఆయన. అరే మీ ఇద్దరు కలిసి చేసుకోపోండ్రా,
రాజ్యపాలన నాకు వద్దని త్రిగుణాతీతుడు. 3 గుణాలు లేవు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు త్రిగుణాలు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం, త్రిగుణాలు. వీటిని ఎవరైతే వదిలేసి పరాలో ఉండి పరబ్రహ్మ ఎప్పుడు శ్వాస పైకి ఆడతా తపస్సులో పైనే ఉంటాడో ఆయన రాముడు పరబ్రహ్మ. శ్వాస 21,000 ఆడితే 21,600 ఆడితే జీవుడు. అదే 4,000 3,000 తగ్గిపోతే పరబ్రహ్మ. పూర్తిగా పోతే శరీరం ఉండదు, కొద్దిగా ఆడుతాం. అందుకే ఎండిపోయి ఉంటాం. మాంసం నిగనిగా లేదు, వాడిపోయి మా కొవ్వు అంతా లేదు, కొవ్వు అంతా కరిగిపోయి పూర్తిగా కొవ్వు అంతా కరిగిపోయి ముడతలు పడినట్టు ఏదో ఎండిపోయినట్టు ఉంటే పరబ్రహ్మ. వాటర్ చేరిపోయిందా, నిగనిగలాడిందా, పరబ్రహ్మ కాదు. మళ్ళీ గుణాలు వచ్చేస్తాయి. అందువల్ల ఎడమ ముక్కు కుడి ముక్కు రెండింటిని వదిలేశాడు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెండింటిని మెర్జీ చేస్తే రెండు ఎత్తేసినట్టు. ఈ సూర్యచంద్ర సౌరాలు రెండు కలిపితే ఎవరు వస్తున్నారు? పరబ్రహ్మ, అరుణకాంతి. రాముడు పరబ్రహ్మ స్వరూపుడు, కృష్ణుడు పరబ్రహ్మ, రాజరాజేశ్వరి పరబ్రహ్మ, ఈశ్వరుడు పరబ్రహ్మ. పరబ్రహ్మ స్వరూపుడు కావాలి మనం. ఈశ్వరత్వం పొందాల. రాముడు విష్ణువు, కృష్ణుడు విష్ణువు ఇవన్నీ కాదు. వాళ్ళు పరబ్రహ్మ అయ్యారు. విష్ణువే. అందరు పుట్టినోడల్లా విష్ణువే. బ్రహ్మంగాడు విష్ణువే, బ్రహ్మంగారు. వేమనవాడు విష్ణువే, బుద్ధుడు వాడు విష్ణువే. రెండు కలిపాడు బుద్ధుడు. మనసు ఆత్మను కలిపితే బుద్ధుడు మిగిలేది బుద్ధుడు. మనసు ఉంది మనకి, బుద్ధి ఏడ ఉంది వెనక, చిన్న మెదడు బుద్ధి. ఆ సహస్రారంలో ఆత్మ ఉంది. ఈ మనసు పోయి ఆత్మలో కలిస్తే పెత్తనం బుద్ధి చేస్తుంది. బుద్ధివంతుడు బుద్ధుడు అవ్వాలి, అందరూ బుద్ధులు అవ్వాలి. ధ్యానం చేస్తే బుద్ధుడు కాడు. ధ్యానం చేస్తే ఏమవుతుంది? శ్వాస రెండు లయం అవుతాయి. నిర్గుణ పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ అవుతాడు ధ్యానం చేస్తే. ఈ పాయింట్ చెప్పమను ఎవరినైనా. ఈ పాయింట్ని నిర్గుణ పరబ్రహ్మ అంటే గుణాలే లేవు. 3 గుణాలు కింద ఉన్నాయి. మూలాధార స్వాధిష్టానం బ్రహ్మ సత్వగుణం అని, విష్ణు రజోగుణం నాభిలో, ఈ రెండు తమో గుణం. ధ్యానంలోకే అవకాశం. బ్రహ్మ సత్వగుణం కింద నుంచి, సత్వగుణం రజోగుణం తమో గుణం, ఈశ్వరుడు. ఈ 2 చక్రాలు. ఇప్పుడు నీకు ఈ 3 వదిలేశాడు. నిర్గుణం 3 గుణాలు లేక పైనే కూర్చుంటే శ్వాస లేని స్థితి. ప్రతి ఒక్కరూ నిర్గుణ పరబ్రహ్మ అవుతారు శ్వాస కిందకి ఆడకపోతే. ఇప్పుడు శ్వాస లయము అనే పదం ఎవరైనా వాడారా? శ్వాస లయం అయితే నీకు 3,000 4,000 ఆడద్దు రోజుకి. ధ్యానంలో శ్వాస లయం అవ్వాలా? నువ్వు ఇక్కడ కూర్చోవాలి, సహస్రారంలో ఆజ్ఞాలో కూర్చోవాలి గంటలు గంటలు. శ్వాస లయం అయిపోతుంది. శ్వాస లయం అయినప్పుడు నువ్వు నిర్గుణ పరబ్రహ్మ అవుతారు. అందరూ పిఎంసీలో వాళ్ళందరూ నిర్గుణ పరబ్రహ్మలేకే పోతారు. మళ్ళీ ఏమవ్వాలి మనం? శ్వాస మీద ధ్యాస. అంతేగాని శ్వాసను పట్టుకోవాలా. పత్రిజీ గారు కానీ నందప్రసాద్ కానీ ఎవరైతే ఉన్నారో పిఎంసీలో శ్వాసను ఎవరు పట్టుకోవటం లే. తన ప్రాణాన్ని చేతిలో పట్టుకోవటం లే. ఎవరు పగ్గాలు పట్టుకోవటం లే, వదిలిపెట్టేశారు. కాబట్టి దాని ఇష్టానుసారంగా అది లయం అయిపోయింది. కాబట్టి వాళ్ళకి తెలియక పంచభూతాలు పాడైపోయి కిడ్నీలు, మనకి లంగ్స్, హార్టు అదంతా ఆక్సిజన్ అందక అన్ని పార్ట్లు వీక్ అయిపోయి డి విటమిన్ పోయింది. అంటే వాళ్ళు కూడా వాళ్ళని తెలుసుకునే శక్తి లేక అది వీక్ అయిపోయారు. దాంట్లో షుగర్ పెరిగిపోయింది. 500 600 ఉండేది నందప్రసాద్ ఎప్పుడు షుగర్ లాస్ట్లో. అయితే ఎందుకు అంటే షుగర్ ఉన్నాడు మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడితే ప్రాణాయామం చేయకుండా ఎక్కువ మాట్లాడితే ప్రాణశక్తిని కోల్పోతే ఫస్ట్ వచ్చేది షుగరు. ఫస్ట్ వచ్చేది షుగర్. ఎవరికైనా ధ్యానం చేసిన వాళ్ళు ఎంతమంది వచ్చారు షుగర్ వచ్చింది నాకు? కుర్రోళ్ళు ఒకరు బీటెక్ చదివి కంప్యూటర్ అట్లా. అందువల్ల ఎవరైతే ఈ శ్వాస మాయా, శ్వాస దేవుడు కాదయ్యా, విష్ణుడు మాయా, శ్వాసని మెర్జి చేస్తే నువ్వు దేవత అవుతావు. అరుణకాంతి వస్తుంది నీలో. బయట అంతా అరుణకాంతి ఉంది. బ్రహ్మాండంలో అమ్మవారు విరాజిల్లుతుంది, ప్రకాశిస్తుంది అరుణకాంతితో. ఆమె నిత్య యవ్వనంగా ఉంది. నువ్వు కూడా నిత్య యవ్వన కావాలంటే
రెండు శ్వాసలు కలుపు. కలిపినప్పుడు నిత్య యవ్వనం అవుతావు. అరుణ కాంతి వస్తే నువ్వే విశ్వంలోకి సింక్రనైజింగ్ అవుతావు. విశ్వశక్తి అరుణ కాంతి, రాజరాజేశ్వరి, అఖిలాండేశ్వరి, అఖిల అన్నాలలో ఈశ్వరి, రెండు తెలుపేరు శివశక్తి ఐక్యమై ఉన్నారు అంత విశ్వంలో. అదే ఈశ్వరి. ఈశ్వరి అంటే అరుణ కాంతి శక్తి, శ్రీ అంటే అరుణ కాంతి, లలిత అంటే అరుణ కాంతి, రాజరాజేశ్వరి అంటే అరుణ కాంతి. ఉషశ్రీ ఉదయాన్ని ఉదయించే సూర్యుడు శ్రీ, ఉషశ్రీ. శ్రీ అంటే అరుణ కాంతి. ఇది ఉదయమేమో జలంలో సూర్యుడు అగ్ని వచ్చి పడితే ఇంద్రియాలన్నీ ఫంక్షన్లోకి వస్తున్నాయి. రాత్రి ఈ అగ్నిలో వచ్చి జలం పడేటప్పటికి తమో గుణంలోకి వెళ్ళిపోయి ముడుచుకోపోయి నిద్రపోతున్నాం. ఇంద్రియాలన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. సాయంత్రం అరుణోదయం, ఉదయం అరుణోదయం ఈ జలాన్ని తమో గుణాన్ని డ్రై చేసేసి రజోగుణం వస్తుంది కదా. మనం అన్ని పనులు పరాక్రమంగా మనం పోయి దున్నేవాడు, తొన్నతోడు, షట్టర్ ఎత్తేవాడు, అతడు బిల్డింగ్ చేసేవాడు, ఏ పని చేసేవాడు రజోగుణం వస్తేనే ఏం చేయగలడు. పరిపాలన అంతా రజోగుణంలో జరగదు, తమో గుణంతో. తమో గుణంలో ఉండేవాడు పైనోడు ఏం చెబితే 1000 రూపాయలు ఇస్తే కాలువలు అవుతాడు, ఏ పని చేయమంటే చేస్తాడు. రజోగుణం వాడు తమో గుణం మీద పెత్తనం చేస్తాడు. రావణాసురుడు రజోగుణం. తమో గుణం, రే వాడిని కొట్టిరాపోరా, రాముడితో యుద్ధం చేయపోరా, చంపేసి రాపోరా అంటే వీడు ముందు అంటాడు, ఆ రోజు చెప్పలేదు కదన్నా నాకు, రే నిన్ను చంపేస్తాను నేను ఇక్కడే అంట. మరి నీ చేత చచ్చే బదులు రాముడి చేత చస్తాను నేను పోతాడు. తమో గుణం జింక వేషం వేసినవాడు తమో గుణం. సుబాహుడు, ఈ సుబాహుడిని కొట్టేశాడు. మారీచుడు మిగిలాడు, అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రాంతి, అది దూరంగా పడింది సావల. సుబాహుడు అంటే సంపాదించేది నిద్రలేసి, అది పోవాలా యోగికి, ఆ గుణం పోవాలా, అది సంపాదించాలి, ఇది ఎకరాన్ని 2 ఎకరాలు చేయాలా, ఈ ఒక్క బిల్డింగ్ 2 బిల్డింగ్లు చేయాలని పట్టుదలే సుబాహుడు. మాయ అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మాయ. అవి వస్తువులన్నీ కొనుక్కొచ్చి ఇంట్లో పెడతాం, అదే మాయ, భ్రాంతి. వాడు ఉన్నాడు, వాడు కూడా తమో గుణమే, మాయ కదా తమో గుణం. వాడిని కూడా నువ్వు పోయి బంగారు జింకగా రాముడు కాడ పోరా అంటే, అమ్మో రామనామ శబ్దం వింటే నేను బతకను, చచ్చిపోతాను అంటే కాదు, నువ్వు చంపబోతే నేను నిన్ను చంపేస్తాను అంటాడు రావణాసురుడు. వాడు నీ చేతిలో చనిపోయేదాన్ని రాముడి చేతిలో చనిపోతాడు. అట్లా ఉంటుంది. ఈ తమో గుణము రజోగుణం రెండు శ్వాసల వల్ల, చంద్రస్వరం వల్ల తమో గుణం తిని పెరిగి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ పని బాట చేసుకొని తిని నిద్రపోయి శరీరం వదిలేదే చంద్రస్వరం. వీడు పెత్తనం చేసేవాళ్ళు సమాజంలో. ఎవరైతే చిన్న లీడర్ కాడి నుంచి పెద్ద లీడరు, చిన్న ఆఫీసులు ఉద్యోగస్తుల నుంచి పెద్ద ఉద్యోగస్తుడు కానీ ఈ పెత్తనం చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, పని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీంట్లో వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిని కలిపేస్తే, వీళ్ళిద్దరిని కలిపేయాలి. అంటే కలిపేయడం అంటే చంపేయటమే. ఎవరిని చంపేసేయాలా? ఈ తమోగుణం అనే కుంభకర్ణుని చంపేస్తున్నాం, రజాగుణం రావణాసుని చంపేస్తున్నాం, ఇంకెవరు మిగిలినరు? సత్వగుణం. ఈ రెండు కలిపితే ఏమైపోయినాయి? చంపేస్తే, లేపేస్తే, అంటే మెర్జి చేస్తున్నాం. రెండు శ్వాసలు మెర్జి చేసి సమస్వరం చేస్తే వాళ్ళిద్దరు లేరు, తమోగుణం లేరు, రావణాసుడు లేరు, మిగిలింది పరబ్రహ్మ. అంటే ఈ సత్వగుణం పరబ్రహ్మలో కలిసిపోతుంది. ఈయన కిందకు వచ్చేసింది. ఎవరు? విభీషణుడు త్రిగుణాతీతుడైన పరబ్రహ్మ స్వరూపాన్ని శరణు వచ్చి ఆయన ఐక్యం అయిపోయాడు. వాళ్ళిద్దరిని వదిలేశాడు, తమోగుణం రజోగుణాన్ని వదిలేసి, లంకను వదిలేసి వచ్చి ఆ సముద్రం యువతలకు వచ్చేసి రాముడిలో ఐక్యం అయిపోయాడు. అంటే రాముడు పార్టీలో చేరేశాడు. ఐక్యం కావడమే కదా, పార్టీ మారిందంటే అక్కడ ఏముందో అవన్నీ పవర్ సీటుకు వస్తాయి. తెలుగుదేశాన్ని వదిలి ఇంకో పార్టీకి పోయాడు, కాంగ్రెస్కి. కాంగ్రెస్ని వదిలి తెలుగుదేశంలో వచ్చాడు. తెలుగుదేశంలో ఏ అధికారాలు ఉన్నాయో వీడికి వస్తాయి కదా దీంట్లో చేరితే. అట్లా రాముడికి ఉండే లక్షణాలు, స్వభావాలు, గుణాలన్నీ కూడా విభీషుడికి ప్రాప్తించి ఆ రాజ్యాన్ని పాలన చేశాడు. లంకకి అధిపతి అయిపోయాడు. ఏం చేశాడు? యుద్ధం చేశాడు ఆ రావణాసురుడితో, ఆయనతో. ఇది గుర్తించాలి మీరు. వాడు వదిలేసి వచ్చాడు వాళ్ళిద్దరిని. ఎవరిని పట్టుకున్నాడు? త్రిగుణాతీతుడే రాముడిని పట్టుకున్నాడు. ఆ రెండు గుణాలు వదిలేసి, తమో గుణం రజో గుణము, పెత్తనం చేసే పిచ్చి, ఏదో ఒకటి కింద దాసోహాన్ని బతికే పిచ్చి, రెండు ఉన్నాయి. దాసోహాన్ని బతికేవాళ్ళు 100కి 90 మంది, ఒక 9 మంది పెత్తనం చేసేవాళ్ళు ఉంటారు సమాజం.
ఈ పెత్తనం చేసేవాళ్ళు రావణాసురుడి స్వభావం. ఈ కింద పని చేసేవాళ్ళు సాయంత్రానికి ఏదో సంపాదించుకునే వాళ్ళు ఒకరి కింద పని చేసేసి కుంభకర్ణులు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరిని వదిలేసి ఆయన త్రిగుణాతీతుడైన రాముడు ఆజ్ఞాచక్రం సహస్రారం వైపు మనసు పెట్టి కూర్చుంటే వాళ్ళిద్దరిని వదిలేసినట్టు. రజోగుణం తమో ఆత్మకి గుణాలు లేవు. కంఠానికి కింద త్రిగుణాలు. నువ్వు త్రిగుణాలు వదిలేవు, కంఠం కింద మనసు లేదు. సహస్రారం వైపు మళ్ళీ ఆజ్ఞానించి పరబ్రహ్మ, ఆత్మ పరబ్రహ్మ, ఆయన పరమేశ్వరుడు, ఆమె పరమేశ్వరి, రాజరాజేశ్వరి, విశ్వేశ్వరుడు. నువ్వు లోపలికి పోతే వాళ్ళిద్దరిని వదిలి పరబ్రహ్మను శరణు చేస్తే ఆయనే లయం చేసేస్తాడు, త్రిగుణాలను లయం చేసేస్తాడు. రాముడే చంపేశాడు వాళ్ళని. ఈయనేమో యుద్ధం చేయాల. ఇది తెలుసుకోవాలి. నువ్వు ఏడ కూర్చుంటే ఏది కలిపితే ఇద్దరిని లేపేసినట్టే. రెండు శ్వాసలు కలిపితే అక్కడ ఎడమ శ్వాస కుంభకర్ణుడు, కుడి శ్వాస రావణాసుడు, ఇద్దరిని లేపేశారు, చంపేశారు. ఎవరు చంపారు? ఆత్మ అనేదే పట్టుకునేది పగ్గం. కృష్ణుడే పగ్గాలు పట్టుకున్నాడు రెండు. ఈ రెండు పట్టుకుంటే ఆయన అయిపోయా, కౌరవులంతా అవుట్. కుడి పక్క ఎడం పక్క ఉన్నోళ్ళు అవుట్. ముందు కుడి పక్క వాళ్ళే లేచిపోయారు, భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళు లేచిపోయారు ముందు. తర్వాత ఎడం పక్క వాళ్ళు కూడా లేచిపోయారు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, మొత్తం దుర్యోధనుడితో మొత్తం. ఈ రెండు పక్కల రెండు స్వరాల వల్ల కుడి పక్క ఎడం పక్క సభ జరుగుతుంది ఇప్పుడు. రోజు సభ. మనం హస్తినాపురం, ఇది ఎముకలు గూడు హస్తినాపురం. ఈ అజ్ఞానమే, ఈ మనసే అజ్ఞాని. బయట వీటిని వాడుకుంటుండ్రు, పరిపాలన చేస్తుండ్రు కింద. ఇది వదిలేసి కింద విషయం పైన ఆజ్ఞాలో నుంచి లోపలికి పోతే వాడు దేవుణ్ణి పట్టుకున్నట్టు. ఈ మనసు భగవంతుడితో ఐక్యమైతే ఇంకా మనసు లేదాడ, బుద్ధి పాలన వస్తుంది. బుద్ధి అనే కృష్ణుడు బుద్ధి అయ్యిండు అక్కడ. బుద్ధుడు కూడా రెండు పట్టుకుంటేనే బుద్ధుడు అయ్యాడు. అందువల్ల మీరందరూ ఇది గ్రహించి అహర్నిశలు రాత్రి మొగుళ్ళు మెలకు వచ్చినప్పుడు రెండు శ్వాసలు ఆడించాలా. ధర్మరాజు పరిపాలన జరగాలి లోపల, కౌరవుల్ని లేపేయాలి అంటే రెండు కలపాల. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.